అమరావతి రాజధాని పనులు రీస్టార్ట్ కానుండటంతో అభిమానం పోటెత్తింది. అమరావతి సభ వస్తున్న అభిమానులు వినూత్నంగా ప్రేమను చాటుతున్నారు. పూర్తి వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానమంత్రి వస్తున్నారు. ప్రధానమంత్రి రావడానికి దాదాపు 29 గ్రామాలున్న రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి ఏదైతే ముందుగా నిర్ణయించుకున్న ప్రజలందరూ ఇక్కడ చేరుకుంటున్నారు. సభాస్థలి వద్దకి వస్తున్న వాహనాలు కావచ్చు, మిగతావన్నీ మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇంకో గంటన్నరలో ఈ సభ ప్రారంభమవుతుంది కాబట్టి చాలామంది ఇక్కడికి చేరుకుంటున్నారు వాహనాల్లోన. అనేక మంది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ లక్ష్యానికి సంబంధించి చాలామంది వేషధారణలు వేస్తున్నారు, మిగతా అనేక రూపాల్లో కళారూపాలు ప్రదర్శిస్తున్నారు. వీళ్ళంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనకి కొందరు రైతులు మనకి చూస్తున్నారు. అంటే రైతులను చూడడం కాదు, నాగలితోని కనిపిస్తున్న రైతు మనకి కనిపిస్తున్నారు. ఈ సభకి ఆయన ఈ రూపంలో రావడానికి కారణం ఏంటి తీసుకుందాం. మీ పేరేం పేరు? మీరు? నాది తుళ్ళూరు మండలం మందడం గ్రామం అండి. నా పేరు ఆలూరు కోటేశ్వరరావు. అంటే చాలామంది సభకు వస్తారు, హాజరవుతారు. కానీ మీరు ఈ నాగలి పట్టుకొని దానికి పసుపు కుంకుమలు పెట్టి మీరు ఒక పచ్చని కండువా పెట్టుకొని ఒక రైతు వేషధారణలో, అంటే రైతు అనేవాడు రైతు దున్నేటప్పుడు ఇలాగే ఉంటాడు, కానీ సభకి ఇలా రావడంలో అర్థం ఏంటి? నేను 20 ఎకరాలు 3 ఎకరాల నుంచి 20 ఎకరాలు సంపాదించుకున్నా. దాంట్లో అష్టకష్టాలన్నీ పడ్డా, 10 మందికి ఆదర్శంగా ఉండా, 10 మందిని బతికించుకుంటా, 10 పశువులు మేపుకుంటా, పాడి పంటతో నేను తొలదూగుతూ వచ్చా. కానీ చంద్రబాబు గారు ఆనాడు ఊళ్ళల్లో మీటింగ్ పెట్టించి చెప్తుంటే, అయ్యా మమ్మల్ని దోసుకుంటున్నావు, నువ్వు ఎకరానికి 100 సెంట్లు ఇస్తే నువ్వు 25 సెంట్లు మాకు ఇస్తున్నావు, 70 సెంట్లు నువ్వు తీసుకున్నావు. నేను కొట్టిపారేసి బాబు గారిని ఎక్కడ పడితే అక్కడ అడిగాను. అయ్యా నువ్వు మట్టి పిసికి, నీ మనవాళ్ళ మట్టి పిసికి, నీ కొడుకులు మట్టి పిసికి, ఎలకాలం మట్టి పిసకటం కాదు, మీరు మంచి పారిశ్రామికవేత్తలు అవుతారు, మంచి భవిష్యత్తు బాగుంటుందని డిప్యూటీ కలెక్టర్లు, ఎంఆర్ఓలు అందరూ ఉద్యోగస్తులందరూ రెవెన్యూ వాళ్ళు వచ్చి ప్రతి గ్రామంలో పెట్టి సదస్సులు పెట్టి చెప్తే స్వచ్ఛందంగా మేము ఒక నెల రోజులు ఇది మంచిది, రాష్ట్రానికి మనం ఉపయోగపడుతున్నాం, రాష్ట్ర ప్రజలు ఉపయోగపడతారు, మనం ఉపయోగపడతాం, మన పిల్లలకు ఉపయోగపడతారని ఇచ్చాము. దురదృష్టవశాత్తు 2019లో బాబు గారు ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, 3 రాజధానులని 3 ముక్కలు ఆట పెట్టాడు. దాంతో మేము పడ్డ బాధలు ఎవరికి చెప్పుకుంటే తీరని బాధలు. నా భార్య నా పిల్లల్ని నా కళ్ళ ముందే లాక్కెళ్తుంటే చూస్తా నిరాశలు నిలబడి చూసాం తప్ప మేమేం చేయలేని నిరాశలు అయ్యాం. పోలీస్ కవాయ్ తెల్లారిపాటికి 4ంటికి, మాది మందడం గ్రామం అండి, 4ంటికి పోలీస్ కవాయ్ 2000 మంది ఊరు చుట్టూ కవాయ్ తిరిగేవాళ్ళు. ఏంటి బాబు మా గడ్డది, మేము పుట్టిన గడ్డ, మేము సంపాదించుకున్న గడ్డ, మా గడ్డ మేము భూమి కూడా ఇయ్యిందే, మమ్మల్ని ఈ కర్మ ఏంటంటే ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆర్డరు, మేము చేయగలిగింది ఏం లేదు, మా వృత్తి ధర్మం మేము చేయాలి, మేము ఉద్యోగం రీచా అని వారు చెప్పేవాళ్ళు. సరే ఏంటని మేము చూసుకుంటే మాకు గుండెలు పగిలిపోయినాయి. ఒక నెల రోజులు 2 నెలలు రోడ్ల మీద కూర్చుంటే రోడ్డు మీద కూర్చోడానికి వెళ్ళలేదు, బయటికి పండి నెట్టేశారు. సొంత స్థలాల్లో షెడ్లు వేసుకొని ఆడ శిబిరాలు పెట్టుకొని కూర్చుంటే కూడా శిబిరాల్లో కూడా మమ్మల్ని కూర్చొనికుండా కొన్నాళ్ళు ఏడిపించారు. ఆ తర్వాత మేము జడ్జిలు చెప్పని, ప్లేడర్లు చెప్పని, వాళ్ళు చెప్పే స్థలాలను బట్టి మేము ఎదురు తిరిగి, అయ్యా మా సొంత స్థలాల్లో పెట్టుకున్నాం, ఇది నీ స్థలం కాదు, నువ్వు మా స్థలంలోకి వస్తున్నావు, ఎందుకు వస్తున్నారు, పోలీసులు ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు వస్తున్నారు, మమ్మల్ని నిర్బంధం ఎందుకు చేస్తున్నారు, మమ్మల్ని దాచీలుగా ఎందుకు చూస్తున్నారు, మేము చేసిన నేరం ఏంటి, మేము ఈ రాష్ట్రానికి చేసిన న్యాయమా అన్యాయం చేశామా, ఈ రాష్ట్ర ప్రజలకి ఏమన్నా న్యాయం అనేది చేశాము మేము, దీనికి మీరు ఇది కాదని మమ్మల్ని నిర్బంధం చేయటం అనేది సమావేశమైన పని కాదు. మేము రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందని ఇచ్చాం, కానీ ఈ రకంగా మేము తన్నులు తింటాలని ఇవ్వలేదు అని మేము అట్నే శాంతి మార్గంగా కొట్టినా తిట్టినా ఏం చేసినా ఓర్పు బట్టి ఎక్కడ ఒక్క గుండు సూది కూడా మేము బ్యానర్ మీద కూడా తీసి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పని ఆయన చేసుకుంటూ పోయాడు, మా పని మేము చేసుకుంటూ పోయాం. ఊళ్ళో గుడికి బానీలా అనంతరం పోతే కొట్టారు, ఊళ్ళో పోలేరు గుడికి పోతే కొట్టారు. 80 పొంగళ్ళు మేము భగవద్గీతను కలిసి 3 దేవతలను కలిసి పొంగళ్ళు చేసుకుంటా, భోజనాలు పెట్టుకుంటా, అట్నే నిలదొక్కొని అడెగ్గిలో ఇట్లాంటి రోడ్డు మీద ఇస్త్రాకులు లేకుండా రోడ్డు మీద పెట్టుకొని రోడ్డు మీదే తిన్నాం. ఎన్ని ఎకరాలు ఇచ్చారు మీరు మొత్తం? నేను 3 ఎకరాల రైతునని, మా తండ్రి గారు నాకు 3 ఎకరాలు ఇచ్చాడు. నేను దాంట్లోనే వ్యవసాయం చేసుకొని 4 పిల్లల్ని కడి తీర్చుకొని, నా తల్లిదండ్రులని కడి తీర్చుకొని 20 ఎకరాలకు వెళ్ళాను. నేను ఒక 20 మంది జనాన్ని పోషించుకుంటా, ఎడ్డు వ్యవసాయం, ట్రాక్టరు
అన్నీ పెట్టుకుంటా 10 మందికి ఆదర్శంగా బతికా కానీ అంటే ఎన్ని ఎకరాలు ఇచ్చారు అమరావతికి మీరు? 20 ఎకరాలు ఇచ్చాం. 20 ఎకరాలు ఇచ్చారు. ఆ. నేను 3 ఎకరాల నుంచి 20 ఎకరాలు సంపాదించుకున్న భూదేవి తల్లిని నమ్ముకోనే అది అంతా ఇచ్చేసా. ఎక్కడ చెంటు లేదు. 20 ఎకరాలు. నాకు 3 మగ పిల్లలు, 3 3 ఇచ్చా. నేను ఒక 5 ఉంచుకున్నా. 20 ఎకరాలు ఏకదాటికి ఇచ్చాం. కొన్నాళ్ళు బాధలు పడ్డాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అంతా మరి ప్రభుత్వం మారింది, అమరావతి పునఃప్రారంభం. ఇప్పుడు ఏమనిపిస్తుందా? ధర్మం గెలిచింది. మేము పడ్డ కష్టానికి ధర్మం గెలిచింది. రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. నెడవేరుద్ది మా కళలు. ఈ గడ్డ మీద పుడతమే మేము భగవంతుడు వరంతో పుట్టాము. ఈ గడ్డకుండా ప్రెసిడెంట్ అదండి. ఈ గడ్డ పుణ్యభూమి. అంటే ఇప్పుడు ఈ నాగలతో వచ్చారు మీరు సభకి, ఏం చెప్పదలుచుకున్నారు దీంతో? నేను పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చారండి. ఈ నాగలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చా, చంద్రబాబు గారికి ఇచ్చా, మోడీ గారికి ఇచ్చా. ఢిల్లీ పోయినప్పుడు మోడీ గారికి కూడా ఇచ్చా. ఇది పుట్టదిగా నమ్మటి. నాకు అదే తృప్తి అండి. మేము ఆశలు వదులుకొని భూమి అంతా గవర్నమెంట్కి ఇచ్చాము. నేను దీంతోనే సంపాదించుకున్నాననే గుర్తుకి నేను ఇది భుజం మీద పెట్టి తిరుగుతున్నాను. ఎవరు ఏమనుకున్నా, ఇది తప్పు అనుకున్నా, రైట్ అనుకున్నా, నేనైతే నేను నమ్మింది ఇది. భూదేవి తల్లిని నమ్మా. భూమి మన చేతిలో. ఇది ఎవరికి ఇవ్వబోతున్నారు? ఈ నాగలు ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇది నేనే ఉంచుకుంటానండి. ఎక్కడ సభలు జరుగుతున్నా ఈ నాగలు తీసుకెళ్తాను నేను. ఈయన గురించి ఒక చిన్న మాట రాశానండి. ఓహో ఆంధ్ర రైతన్న, ఏమన్నా నీ త్యాగమన్నా, సహనమన్నా, నీ ఔదార్యమన్నా, నీ చేతిలో అన్నము ఆంధ్రులకిచ్చావన్నా, పొలాలన్నీ హలాలన్నీ అమరావతికిచ్చేసి మోడువారిన మోదుగులా ఉన్నావన్నా, అయినా పున్నమిలో కలువు పువ్వులా ఉన్నావన్నా, అయితే ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా సంతోషంగా ఉత్సాహంగా ఉరకలేసి అమరావతి ఆంధ్రుల భాగ్యమని చాటుచున్నావన్నా, అహో రైతన్న ఏమన్నా నీ త్యాగమన్నా, ఆంధ్రకు అమరావతి మామిడి తోరణములా శోభనిచ్చావన్నా, నీ సంపదను సౌభాగ్యాన్ని శిబి చక్రవర్తిలా అమరావతికిచ్చి విశ్వనగరంగా రూపుదిద్దావన్నా. శిబి చక్రవర్తి అంటే మీకు తెలుసునో లేదో, ఆయన ఒక గరుత్మంతుడు వచ్చి భిక్షాటన చేసినప్పుడు నీ దగ్గర ఏమి లేదంటే నీ మాంసం ఇవ్వమంటాడు. అప్పుడు ఆయన తొడ కోసిస్తాడు శిబి చక్రవర్తి ఆ కాలంలో. ఆ విధంగా వీళ్ళు అన్ని కంప్లీట్గా ఇచ్చినారు. దేవుడే ప్రత్యక్షమైతే ఏమి కావాలని అడిగితే ముక్తి చాలును అన్నట్లుగా అమరావతి ప్రపంచ ప్రఖ్యాత నగరంగా కావాలని కోరుకున్నావన్నా, ఓహో రైతన్నా ఏమన్నా నీ త్యాగమన్నా, నీ ఔదార్యమన్నా. అది అంటే టోటల్గా అమరావతి రైతులు ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఆనందాన్ని అంటే తాను సంపాదించిన 3 ఎకరాల నుంచి 20 ఎకరాలు సంపాదిస్తే దాన్ని అమరావతి అంటే రాజధాని భవిష్యత్తు కోసం మొత్తం అన్ని ఎకరాలు ఇచ్చిన రైతు 5 ఏళ్ల పాటు ఏం జరుగుతుందో తెలియక అల్లాడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది, అమరావతి పునఃప్రారంభ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాగా అనేక మంది రైతులు, ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు, చాలామంది ఆనందాన్ని ఈ విధంగా అంటే ఆ నాగలు తీసుకుని కావచ్చు, లేకపోతే మిగతా రైతు వేషాల్లా కావచ్చు, ఇలాగా వాళ్ళు రైతులు, మట్టి నమ్ముకున్న రైతులు ఈ అమరావతి మళ్ళీ పునఃప్రారంభ పనులకు ఒక ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో గణేష్, అమరావతి నుంచి.